గోల్కొండ జగదాంబిక ఇక మరి గోల్కొండ కోట మీద అడుగు పెట్టిన ఇక అమ్మ పాదాల చెంతకాడ ఉన్నా ఇప్పుడే ఆమె పాదాల మొక్కి జర్ర గిసుంటే కదిలినా ఇక మరి మా మనవరాలు కలిసిర్రు అయ్యా ఏం చెప్తారు ఏంది ఇక మరి వాళ్ళ కడుపులలో ఏం ఆంబాయం ఉంది జగదాంబికకు ఇవాళ ఏం వెళ్ళబోసుకుంటారు కథ మధ్యలో మొన్న తొలి బోనం అయిపోయింది ఇవాళ బేస్తారం ఇక ఇవాళ కూడా భక్తులు చిన్నగా లైన్ కడుతున్నారు మరి ఏం చెప్తారు ఏం సంగతి ఏం పని మీద వచ్చినావు జగదాంబిక కాడికి గోల్కొండ కాడికి మేము తల్లిని దర్శించుకోనికి వచ్చినాం తల్లి మంచిగా సత్యంగల తల్లి అని విన్నాం నా పిల్ల కోడి కట్టి నా పిల్లకు సంతానం అయితే మంచిగా తల్లికి మళ్ళసారి వచ్చి మంచిగా బోనం పెట్టి పోతా నాకు మనవడైనా మనవరాలైనా ఏం లేదు ఆ తల్లి సత్యం అయితే గోల్కొండ జగదాంబిక సత్యం చూస్తానికి వచ్చింది వచ్చేదా నా పిల్లకి ఇదే ఒడి కట్టాలి నా పిల్లకు నీకు శరణమే లేదు పో మళ్ళీ వచ్చేతాపకు నీ బిడ్డ సంకల పిల్లనెత్తుకొని రావాల్సిందే పక్క వస్తుంది గోల్కొండ జగదాంబిక సత్యము మహిమతోటి వచ్చేతాపకు నీ బిడ్డకు సంతానం కలగాలి సంకల పిల్లనెత్తుకొని మళ్ళీ రావాలి మొక్కు మాత్రం నువ్వు మళ్ళా చెడగొద్దు అంటే ఏం చెడగొట్టా తల్లికి అంతేనా నా చేతనైనా కాడి చేసిపోతా ఇదుల్లా జగదాంబిక సత్యము గిట్ల భక్తులు ఈ రకంగా నమ్మకంతో వస్తున్నారు ఇక మరి లోపలికి కూడా పోతా ఇంకా కూడా మా మనవరాలు ఏమంటారు మా మనవాళ్ళు ఏమంటారు వచ్చిపోయే భక్తులు ఏమంటారు కథ మొదల విన చెప్తా చూస్తూనే ఉండరు మన ఏం నేను ఇక రావా 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 ఇక మరి సత్యగల తల్లి మహిమగల తల్లి గోల్కొండ జగదాంబికకు నీ దండం పెట్టి తెంపులేని జనాలు గుంపులుగా వస్తుర్రా దేవుడు గోల్కొండ జగదాంబిక సత్యమేందో ఇవాళ మరి మొక్కేటోళ్ళు మొక్కుతందుకు వస్తురు ముడుపులు కడుతందుకు వస్తురు కడుపులు ఉన్న బాధలు చెప్పుకుంటందుకు కన్న తల్లి జగదాంబిక చూసేందుకు వస్తుర్రా నాయనా ఇక మరి గోల్కొండ కోట మీద అడుగు పెట్టిన భక్తులు ఏం చెప్పబోతుర్రు వాళ్ళ కడుపులలో ఏం ఆంబాయం ఉంది వాళ్ళ కడుపులలో ఏం సుఖం ఉంది ఏం దుఃఖం ఉంది మరి వాళ్ళ కడుపు పంటకు వస్తుర్రా బాధలు ఉన్నాయని వస్తుర్రా లేకపోతే ఇండ్లల్లో పంచాయతీ వస్తుర్రా సంసారం బాగుపడలేదని వస్తుర్రా లేకపోతే మొగడు ఇంటలేడని వస్తుర్రా లేకపోతే పెన్నాలు ఇంటలేడని వస్తుర్రా ఇక మరి గా కథ మాత్రం విని చెప్తానికే వచ్చిండు మీ నర్సే తాత అంతేనా బచ్చిగా ఇగో మా మనవరాలు కలిసింది సత్యంగా బోనం ఎత్తుకుంది ఇక మరి ఏం చెప్తుందో చూద్దాం మరి పోయిన తాప ఏమన్నా కోరుకున్నావా కోరుకున్న పని అయ్యిందా లేకపోతే ఇప్పుడే వచ్చినావా అయిందండి మేము ఏడాది వస్తాము మేము హాస్పిటల్ నుంచి వస్తాము వచ్చి బోనం ఎక్కించి పోతాము ఇదంతా హాస్పిటల్ నుంచి వస్తాము స్టాఫ్ మేమందరం మా మనవరాలు అన్నింటిలో ఆరితేనే ఉంది రో మరి నీకు ఏం మంచి అయింది జగదాంబిక కోరుకుంటే అయింది చెప్పొద్దు లోపల ఉంటే చాలు మనసు పూర్తిగా ఉంటే చాలు ఇద్దరు కలిగిన ఈ మేరవు కలిగిన ఈ ధనము కలిగింది ఈ సంపద కలిగింది ఆ ముచ్చట మాత్రం బయట పెట్టదట మా మనవరాలు ఏ ఊరికెళ్ళి వచ్చిందో హైదరాబాదే ఇక్కడనే హైదరాబాదే ఎట సంగతి ఎప్పటి నుంచి వస్తున్నావు జగదాంబిక నువ్వు ఎప్పటి నుంచి కొలుస్తున్నావు సంవత్సరాల నుంచి వస్తున్నాము మేము మా కోసం కాకుండా మా ప్రజల కోసం మొక్కుతున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చినాము మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు సేఫ్టీగా ఉండాలి ఆనందంగా ఉండాలని మొక్కినాము ఎంతమంది బలగా ఎంతమంది తీసుకోవచ్చు 25 మంది మరి బోనం ఎక్కించినవా తల్లికి పోతున్నాం ఒక్క బోనమా ఈ సంవత్సరాలకు మోట అయింది ఎవరి బోనం వాళ్ళు తెచ్చుకోలే చూడు అందరి పొత్తులో ఒకటే బోనము మరి ఇవాళ ఏమైనా కోడి పిల్ల కొంకనక్క ఉందా ఉత్తదేనా బోనం ఒకటే అమ్మవారికి బోనం ఒకటే మొక్కినాం బోనం ఒకటే తీసుకొచ్చాం బలగాన్ని తీసుకొని వచ్చినావు మరి అలా షెడ్డో పాటో ఏమి లేదా అంతా ఏర్పాటు చేసుకున్నాము తెచ్చుకున్నాము తింటాం కానీ ఇక్కడ కోసుడు అయితే ఏం లేదు అంతే ఇది కథ ఇక మొత్తానికి మా మనవరాలు ఈ రకంగా ఆంబాయ పోసుకురు ఇప్పుడు ఈడ యశోవంటి భక్తులు వస్తున్నారు వాళ్ళకు యశోవంటి కోరికలు నెరవేరుతున్నాయి అన్ని కోరికలు నెరవేరేపటికనే వస్తున్నారు కోరికలన్నీ నెరవేరే వచ్చుడు ఆ కోరికలన్నీ చెప్తారు ఓడి పెళ్ళం కావాలంటాడు
ఓడి పిల్ల కావాలి, ఓడి సంసారం కావాలి, బంగారం కావాలి అంటాడు, ఓడి పంట పండాలి అంటాడు, ఓడి పిల్లలు కావాలి అంటారు. అన్ని కోరికలన్నీ చెప్తారు నీకు. కాదు కాదు కానీ ఒక ముచ్చట, పాపాలు చేసిన వాళ్ళు పోయి ఏదో గంగ తీర్థం మాట గంగతాన మాట పోయి చేసి వస్తుర్రు. మరి పాపాలు చేసిన వాళ్ళు కూడా తల్లి నేను కూడా పాపాలు చేసినాను, మరి ఈ పాపాలు తొలగిపోవాలని వస్తురు రావాలన్నా వస్తారు వాళ్ళ కింద పడి చచ్చిపోతున్నాం మాస్టర్ నాడు. అంతేనా? ముసలాన గట్టిదే. రంగారెడ్డి జిల్లా. మరి ఇవాళ జగదాంబిక ఏం మొక్కినావు, ఏం కోస్తివి? ఏం కోసినాము, కూర వండుకున్నాము, బోనం చేసినాము, బోనం ఎక్కించినాము, తింటున్నాము, తాగుతున్నాము. ఏముంది తెలంగాణ అంటేనే సుక్కాయ ముక్కాయ పరాకత అవుతుంది పని. మరి అన్ని సరే కానీ అల్లుడే మిలవనంపినావా? అగా ఉన్నారు కదా ఏడు ఆ పచ్చికాడు కొరక. మరి మీరేం మింగుతుర్రు, అల్లుడే కనపడలేదు అడిగింది అయ్యింది. కావాలి వాళ్ళు కావాలి వస్తుర్రు. ఇక చూసిన అడవుల్లో అత్తమ్మ మింగుతుర్రు, అల్లుడు జాడలేడు పత్తలేడు. మరి అల్లుడు అడిగింది అయ్యింది. ఎటువైపు కోళ్ళగా అడుగుదాం. సాగదోలిరు అల్లుని సాగదోలిరు. మిగతా ఎక్కడ పిరా? ఏ ఊరు? పెద్దమంగళవారం. పెద్దమంగళవారం. ఏది మరి నీ తికాన పెట్టినావు? ఓ ఇన్నే ఇదా నీ బలగము? అల్లుండ్ల జర ఓ తాత దావతి చేస్తే కానీ జర అల్లుళ్ళకు ఒక తునక ఎక్కువై తాతావు, లేకపోతే పంచాది వేస్తాం వేస్తాం. ఇంటికి పోయినాక నీ బిడ్డకు మధ్యలో మోదే ఉంటది. అల్లుళ్ళు బిడ్డలకే చేసేది. అంతేనా? మనలకు అల్లుళ్ళు బిడ్డలకే. నాలుగు ఆ కోయినాక మబ్బుకొనేదేమి అప్పుడే అయిందా? సల్ల పడదా? అది మత కొని పని అది. ఈ ఎల్లమ్మ ముందర మన వ్యాపార ఇళ్ళలో మరి మేక మార్గ మత కొని పని అయితే పని కోయిలాక దాని లగ్గం కానట్టుంది. ఇంకా సల వల్లే ఇక కోయిలాకు ఇక రా ఇక గిట్టబోదా గీళ్ళు ఏమంటారు చూద్దాం. ఏంటైనా సరే వస్తున్నావు వీడికి? మేము చాలా ఇళ్ళ నుండి వస్తున్నాం వీడికి, మా చిన్నగా ఉన్నప్పటి నుండి వస్తున్నాం అనుకుంటున్నా. ఇన్ని ఎక్కువ అవుతున్నాయా? మరి అనుకున్న పనులు అవుతున్నాయా? అయితే ఎందుకు కావు, అమ్మ కదా అన్ని పనులు చేస్తుంది. మరి అడిగితే చాలు అన్నీ అవుతాయి. మనం నోరు తెరిచి అడుగుడే లేటు అంతే. మరి మీ ఇల్లుగా అయినాడమ్మా? అగో మా ఇల్లు గల నేనా? ఇదేనా కోయిలాగా? అమ్మో ఎంతమంది పిల్లలు? 2 బాబులు పాప. అంత సరఫరా మంచిగా ఉంది. అయితే సంసారం మంచిగా సాగుగా పోతుంది. మరి అన్ని బాగున్నాక మరి ఎందుకు వచ్చావు ఎల్లమ్మ కాడికి, జగదాంబిక కాడికి? అంత అమ్మవారి దయ మంచిగా అయింది కాబట్టి వచ్చినావా? అయితే ఈ కోయిలాగా వెనకని మొక్కుకుంది, కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు. కోయిలాగా అనుకున్న పని అయింది. ఇక ఓ అమ్మా ఏది మరి నీది